ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. చిన్నపిల్లలకి, పెద్దలకి, యవనస్తులకు అందరికి కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, సమయంలో ఆలస్యం అవుతుంది కనుక త్వరగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ఒకసారి మీ కుడి హస్తాన్ని పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నేటి వరకు దేవుడు మనలను కాచి కాపాడినందుకు ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము జడ్జెస్ చాప్టర్ 6 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ఫోన్లో చదవండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క నామానికి మహిమార్థమై మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చాలండి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే లేఖన భాగము స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలు యెహోవా దృష్టికి దోషులైనందున. ఎవరి దృష్టికి దోషులయ్యారంటే చెప్పండి. ఇశ్రాయేలీయులు చెప్పాలి. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి, దేవుని యొక్క దృష్టికి వారు ఏమయ్యారంటే దోషులయ్యారు. గమనించండి, చాలా సందర్భాల్లో మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము కూడా దేవుని దృష్టికి అనేక సందర్భాల్లో దోషులుగా మారిపోతూ ఉంటాం. అంటే మనము మన దైనందినమైన జీవితంలో అడుగులు ముందుకు వేస్తున్నటువంటి సందర్భాల్లో, మన డైలీ రొటేషన్ జీవితంలో ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడటం, ఎక్కడో ఒక చోట పాపంలో పడిపోవటం, దేవునికి అయిష్టమైనటువంటి జీవితానికి వెళ్ళేవారుగా మనం ఉంటూ ఉంటాం. గమనించండి, దేవుని యొక్క బిడ్డలుగా వాక్యాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, ఎవరైతే కష్టాల్లో మూలుగుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి రోదన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎవరినైతే దేవుడు విడిపించాడో ఆ ప్రజలు, ఆ ఇశ్రాయేలీయులు ఎవరి దృష్టికి దోషులయ్యారంటే యెహోవా దృష్టికి దోషులైపోయినారు. చూడండి, ఈ దేవుని దృష్టికి దోషులైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో అలుముకున్నప్పుడు లేఖనము తెలియచేస్తూ ఉంది, అయినందున దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మనుష్యులు అప్పగించలేదండి. చాలా సందర్భాల్లో మనము కష్టపడుతున్నప్పుడు, ఇదిగో ఈ కష్టం నాకు ఫలానా వ్యక్తి ద్వారా వచ్చింది, ఈ బాధ నాకు ఫలానా వ్యక్తి ద్వారా వచ్చిందని మనం మనుష్యులను నిందించేవారుగా మనం మారిపోతూ ఉంటాం. ఇక్కడ వీరు దేవుని దృష్టికి దోషులయ్యారు. ఇప్పుడు ఆ దేవుడే వీరిని ఏం చేశాడంటే ఆ 7 ఏండ్లు మిద్యానీయుల చేతికి అప్పగించాడు, శత్రువుల చేతికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి జీవితంలో శత్రువుల చేతికి అప్పగించబడిన తర్వాత, ఆ మిద్యానీయుల చేతికి అప్పగించబడిన తర్వాత వారి జీవితం ఎలా ఉందో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. త్వరగా చదువుదాం. 2వ వచనం. మిద్యానీయుల ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పున నుండి వారును గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. జీవన సాధనమైన అన్న మాటను అండర్లైన్ చేసుకోండి వాక్యంలో.
దేవుడు ఒక వాక్యం ఇచ్చినప్పుడు మనం దానిని జాగ్రత్తగా పట్టుకునేవారుగా ఉండాలి. ప్రియమైనటువంటి సంగమా, చూడండి, జీవన సాధనమైన మరి దేనిని కానీ, అందరు చెప్పండి, జీవన సాధనమైన మరి దేనిని గాని. జీవ సాధనమైనది అంటే ఒక వ్యక్తి జీవించటానికి ఏదో ఒక పని ఉండాలి. జీవనోపాధి, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు, చేతి పని కావచ్చు. ఒక మనిషి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి జీవ సాధనమైనటువంటి మరి దేనిని కూడా మిథ్యానీయులు వారి దగ్గర ఉంచలేదంటండి. హల్లెలూయా. వీరి జీవితం ఎలాగుందంటే పారిపోయే స్థితిలో ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, వారు విత్తినటువంటి పంటను వారు తింటూ, వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తూ, దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి వారి పరిస్థితి ఎలాగ మారిపోయిందంటే, జీవ సాధనమైనదంతా కూడా పోగొట్టుకుని గృహాల్లో ఇళ్లల్లో నివసించవలసిన వారు వాగుల్లో గుహల్లో వెళ్ళిపోయి, ఇళ్లల్లో సంతోషంగా ఉండవలసినటువంటి వారు, వారి బ్రతుకు వెలుగుగా ఉండవలసిన వారి బ్రతుకు చీకటమయమైపోయినట్లుగా మనం లేఖనాలను గమనిస్తూ ఉన్నాం. నేను ఎక్కువసేపు వాక్యాన్ని చెప్పట్లేదు, కొద్దిసేపు మీతో మాట్లాడని ఆశపడుతున్నాను. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. హల్లెలూయా. దీని కొరకు ఎంత ప్రయాసపడి దేవుని యొక్క పరిచర్లో మనం ఉన్నాం. వాక్యము విత్తబడుతున్నప్పుడు నీవు ఆ వాక్యాన్ని పట్టుకుంటే ఆ వాక్యము నిన్ను బ్రతికించదే. హల్లెలూయా. ఒక మనిషిని జీవింపచేసేటువంటి శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇశ్రాయేలుల పరిస్థితులు ఎలాగ మారిపోయినాయి అంటే, వారు జీవనాన్ని పోగొట్టుకున్నారు. గృహములో నివసించవలసినటువంటి వారు వీధుల పాలైపోయి తిరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకయ్యా వారి జీవితం ఎలాగా మారిందంటే, యెహోవా దృష్టికి దోషులైపోయారు. అంటే దేవుని యొక్క కనుదృష్టికి పాపము చేస్తూ, దేవుని మాట వినకుండా, దేవునికి అవిధేయంగా జీవిస్తూ దోషులుగా మారిపోయినారు. నిర్దోషులుగా కృతజ్ఞతతో దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఆయనను ఆరాధించవలసినటువంటి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏమైపోయింది చెప్పండి? దోషులుగా మారిపోయినారు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో, వాక్యము చదవమో, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి నీతిగా యథార్థంగా, ఇంకెవరో మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దు దయచేసి కొద్ది నిమిషాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మన పరిస్థితులలో, మన దైనీయమైన జీవితంలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ప్రార్థనా జీవితాన్ని విడచి లోకానుసారంగా ప్రయాసపడుతూ పరుగులు తీస్తూ ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి అంటూ ఆ జీవిత ప్రయాణంలో అడుగులు ముందుకు వేస్తూ వెళుతున్నటువంటి మన పరిస్థితులలో మనం ఏం కోల్పోతున్నాము అంటే, దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి భక్తి జీవితాన్ని పక్కన పెట్టి నామకార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ, ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా పాపంలో శాపంలో మనం నలిగిపోతే కనీసం పశ్చాత్తాపమనేటువంటి జీవితం కూడా లేకుండా, ఏంటి చెప్పండి, కనీసం పశ్చాత్తాపం కూడా పడకుండా, పశ్చాత్తాపం అంటే ఏంటి, ప్రభువా నేను ఈ తప్పు చేశానయ్యా క్షమించయ్యానని అనేది కూడా లేకుండా విడిచిపెట్టేసి, పశ్చాత్తాప జీవితాన్ని విడిచిపెట్టేసి, కృతజ్ఞత జీవితాన్ని విడిచిపెట్టేసి, దేవుడు చూస్తున్నాడులే అనేటువంటి మాటను మరచి నాకు నేనే అని అడుగులు ముందుకు వేస్తూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు, ఒకవేళ దేవుడు గనక మనల్ని దోషులుగా గనక చూస్తే మనమంట శత్రువుల చేతికి అప్పగించబడతాం. ఎప్పుడైతే మనం శత్రువుల చేతికి అప్పగించబడతామో, దేవుని యొక్క హస్తమును వీడి దేవుని నీడను విడచి ఎప్పుడైతే దోషులుగా దేవుని యొక్క దృష్టికి పాపం చేస్తూ ఆ పాపంలోనే ప్రయాణం అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటూ దేవుని యొక్క వాక్యం గద్దిస్తున్నా ఆ వాక్యానికి లోబడకుండా సరిగ్గా మాట్లాడాల్సినటువంటి మాట సరిగ్గా మాట్లాడకుండా మంచిగా జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో వక్రముగా జవాబునిస్తూ ఇలా మనము ముందుకు సాగుతూ
వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో అనేకమైనవి మనం చూడవచ్చు. చూడండి, లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యపు లోతుల్లోనికి మనం వెళుతున్నప్పుడు, యేసు ప్రభు మన కొరకు సమస్తాన్ని కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి మన మీద ఉన్నటువంటి పాపాన్నంతటిని ఆయన కొట్టివేసిన తర్వాత మనందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడినటువంటి మనము, ఆయన రక్తములో కడగబడినటువంటి మనము, ఆయన ఎలాగూ జీవించాడో మనము అలాగే జీవించవలసిన వారమై మనం ఉన్నాం. ఆయన ఎలాగూ జీవించాడో అలాగూ జీవించకుండా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించకుండా, మన సొంత జెండా, మన సొంత అజెండాలో మనం ముందుకు సాగుతూ అడుగులు మనం కనుక మనం ముందుకు వేసుకుని వెళ్ళే వారిగా మనం ఉంటే, దేవుని కనుదృష్టిలో మనము నీతిమంతులుగా కనబడలేము. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవిత పరిస్థితిని దేవుడు చూస్తున్నప్పుడు ఆయన కనుదృష్టికి మనము నిర్దోషులముగా జీవించుదుముగాక, ఆత్మీయులుగా మనం జీవించుదుముగాక. మనలో పాపము కానీ, లోకము కానీ, శాపము కానీ ఏలుబడి చేయకుండా, లోకాశలు వస్తున్నప్పుడు, శరీరాశలు వస్తున్నప్పుడు, నేత్రాశ వస్తున్నప్పుడు, జీవపు డమ్మ వస్తున్నప్పుడు, గర్వము హృదయములో ఏలుబడి చేస్తున్నప్పుడు, పాపము ఏలుబడి చేస్తున్నప్పుడు, పశ్చాత్తాప హృదయము కలగకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, నా సొంత జ్ఞానమే, నా సొంత ఆలోచనే, నా సొంత తెలివితేటలే, నన్ను ఎవరు చూడటం లేదులే అంటూ అడుగులు గనక మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంటే జాగ్రత్త, దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూశాడు. ఇశ్రాయేలీలు ఆ యెహోవా దృష్టికి దోషులైపోయినారు. అందుకనే దేవుడు వారిని 7 సంవత్సరాలు, 7 ఏండ్లు మిద్యానీయుల చేతికి దేవుడు వారిని అప్పగిస్తే, వారి పరిస్థితులు ఎలాగ మారిపోయినాయి అంటే, వారు తినటానికి తిండి లేదు, వారు విత్తుతూ ఉంటే ఆ పంటని వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, వారు కష్టపడుతున్నానికి అవకాశం లేకుండా, ఆ ఇళ్లలో నివసించలేక వారు కొండల్లో, గుహల్లో, వాగుల్లో దుర్గాలను స్థాపించుకుని అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంట్లో ఉండవలసినటువంటి వారు వీధులెంపట తిరుగుతున్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి. తర్వాత మనం లేఖనాన్ని మనం చూస్తూ ఉంటే 6వ వచనం ఒకసారి చదవండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వారముగా, ఈ లోకంలో దేవుని యొక్క శక్తి చేత అభిషేకించబడినటువంటి మనము, ఇక మనకు ఆధారము దేవుడే, యేసయ్య తప్ప మనకు ఆధారం ఇంకోటి లేదు. లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి విడుదల పొందుకుని దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా జీవించాలి, యథార్థమైన భక్తి చేయాలి. సేవకుడు నిన్ను చూడలేకపోవచ్చు, సేవకుడు నీ గృహాన్ని దర్శించకపోవచ్చు, సేవకుడు నిన్ను చూస్తూ చూడనట్లుగా ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడనేటువంటి భయం కలిగి ఉండాలి. దేవుని దృష్టి మన ఎడల ఉందనేటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. లోకాచారాల్లో, లోక విధి విధానాల్లో, ఇటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుణ్ణి విశ్వసిస్తూ, లోకాచారాలను కూడా మనము పాటించేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. లోకములో నుంచి ఏ ఒక్క చిన్న విషయం మన దగ్గరికి వచ్చినా దాన్ని మనం వినకూడదు, దాన్ని ఇంకా మనం చూడాల్సిన అవసరం లేదు, ఆ పద్ధతిని పాటించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏది ఏమైనా నా దేవుని కృప నాకు తోడుగా ఉంది. హల్లెలూయా. యేసయ్య ఉంటే నాకు చాలు, ఆయన నన్ను ప్రతి పరిస్థితుల్లో కూడా నాకు చాలిన దేవుడు అని దేవుని మీద మన నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి తప్ప, చిన్న కష్టం రాగానే అక్కడెక్కడికో పరిగెత్తుతూ, చిన్న బాధ కలంగానే ఇంకెక్కడికో వెళ్ళిపోతూ, దేవుని యొక్క సన్నిధిని విడిచి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా కష్టాన్ని చూస్తున్నాడు, నా బాధను చూస్తున్నాడు, నా కన్నీటిని దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని నీవు మరవాల్సిన అవసరం లేదు. నీవు ఎలాగ జీవిస్తున్నావో దేవుని యొక్క కనుదృష్టి నేరుగా మన మీద ఉంది, దీంట్లో డౌటే లేదు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో తప్పిపోతూ ఉంటాం, సిన్నెస్లో జీవిస్తూ ఉంటాం, పాపంలో జీవిస్తూ ఉంటాం, సన్షిప్లో జీవించకుండా ఆ సిన్లో మనం బ్రతుకుతున్నటువంటి తరుణాలలో
ఒకవేళ అటువంటి లోక పాపం ఏదైనా శాపం ఏలుబడి చేస్తూ ఉంటే ఇదే సమయము మనము దేవుని వైపు మనము తిరుగుదుముగాక. లేదండి నేను నీ మాట వినండి, వాక్యాన్ని నేను వినవలసిన అవసరం నాకు లేదండి, నాకు ఇంటెలెక్ట్ ఉందండి, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకేం కాదులే, నా దగ్గర డబ్బు ఉందిలే, నా దగ్గర ధనం ఉందిలే, వాక్యానికి నేను లోబడను, నా హృదయంలో నాకు కావలసినవన్నీ ఉన్నాయి. ఒక ధనవంతుడు అన్నాడంట, ఇదిగో ఆ తినటానికి తనకి కావలసినటువంటి ఆహారం మొత్తం కూడా కొట్ల నిండా కూర్చున్నాడు. దేని నిండా? దాని నిండా కూర్చుని అంటున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఒక పని కూడా చేయ మాకు నా ప్రాణమా. ఏంటంట? ఏ పని కూడా చేయాల్సిన అవసరం లేదు, తినటం, తాగటం, సుఖించటం, ఆ 3 విషయాల్ని తన మనసులో పెట్టుకున్నాడు. ఏంటి? తినటం, నా ప్రాణమా తినుము. మీకు విషయం చెప్పనా? ఎంత ఎక్కువ తింటే అంత రోగం, హల్లెలూయా చెప్పండి. ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం, హల్లెలూయా. తెలుసా మీకు ఈ విషయం? మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా మన శరీరానికి ఇచ్చామంటే మన చేతులతో మన శరీరాన్ని మనమే పాడు చేసినట్లు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత కావాలో అంతే తినాలి. అది ఎంత రుచిగా కూర ఉన్నా కానీ గొంతుకి మనం ఏం పెట్టుకోవాలంటే ఒక్కొక్కసారి ఏం పెట్టుకోవాలి? కత్తిని పెట్టుకోవాలి. అబ్బే ఒకప్పుడు లేదండి, ఇప్పుడు దొరికిందండి ఇక కానీ అని రోజు సమయం లేకుండా మితి లేకుండా తిన్నామనుకోండి, లేనిపోయిన అనారోగ్యాలు మొత్తం మనలోకి వచ్చేస్తాయి. మన లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ ఎలా మారిపోద్ది అంటే ఫ్యాటీ లివర్గా మారిపోద్ది. ఇక అవయవాలు పనిచేయవు. మనం పని చేయకపోతే మన అవయవాలు కూడా పని చేయవు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నువ్వే పని చేయట్లా, నీ అవయవాలు కూడా ఏం చేయవు? పని చేయవు. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు, అవయవాలు కూడా ఏం తీసుకుంటాయి? రెస్ట్ తీసుకుంటాయి. గుండె కూడా కాసేపు నేను రెస్ట్ తీసుకుంటానులే, ఒక అరగంట సేపు అందనుకో, ఉంటామో మనం? ఇక అవకాశం లేదు. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క వాక్యానికి మనము లోబడేవారుగా మనం ఉండాలి. ఈరోజు వాక్య లేఖన సత్యంలోనికి మనం వచ్చినట్లయితే ప్రతిదానికి ఒక లిమిట్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. నాకంత జ్ఞానం ఉన్నా, నాకెంత తెలివితేటలు ఉన్నా కానీ నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడాల్సిందే. హల్లెలూయా. అతడు నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అన్నప్పుడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సంపాదించినవన్నీ ఎవని వగును. అర్థమవుతుందండి దేవుని యొక్క వాక్యం? మనం భూమి మీద బ్రతుకున్నంత కాలము దేవుని పని చేసేవారిగా మనం ఉండాలి. చనిపోయిన తర్వాత అంట దేవునికి లెక్క చెప్పేవారిగా మనం ఉండాలని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలను ఇంతగా దేవుడు దీవించిన తర్వాత, ఇంతగా దేవుడు వారిని విడిపించిన తర్వాత దేవుని దృష్టికి వీరు ఎలాగున్నారు? దోషులైపోతున్నారు. దేవుని దృష్టికి, దేవుని కను దృష్టికి లోబడకుండా వారి ఇష్టానుసారమైన వారి జీవితాన్ని వారు జీవిస్తున్నప్పుడు శత్రువుల చేతికి వారు అప్పగించబడ్డారు. ఈరోజు మీకు ఒక విషయం తెలుసా? కుటుంబాల్లో ఎందుకు గొడవలు వస్తున్నాయి? కుటుంబంలో సమాధానంగా ఉండాల్సినటువంటి మనం వారంలో 7 రోజులు లెక్కేసుకోండి, 7 రోజుల్లో ఎన్ని రోజులు నువ్వు సమాధానంగా ఉన్నావు? ఎన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నావు? చిరాకు లేకుండా, గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా పరలోకపు ఆనందాన్ని భూమి మీద ఎంతవరకు మనం అనుభవించగలుగుతున్నాం? ఎప్పుడైతే మన కుటుంబంలో ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే మన జీవితాల్లో వాక్య పఠనం ఉండదో, భక్తి మనం చేయమో, లోకానుసారంగా ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత ఎక్కువగా శ్రమలు మనం కొని తెచ్చుకుంటాం. హల్లెలూయా. తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనాలు మనం చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు జీవితంలో శత్రువు చేతికి వారు అప్పగించబడ్డారు. ఈ రోజున కుటుంబాల్లో కూడా సాతాను అనే శత్రువు పొంచి ఉంటుంది, రెడీగా ఉంటాడు అనమాట. ఎక్కడ చిన్న చిన్న పాయింట్ ఎక్కడ వచ్చిందో చిన్న మాట, హల్లెలూయా, చిన్న చూపు, చిన్న ప్రవర్తన, దిగిపోతాడంతే వారి మీదకి. మనుషుల మీదకి ఏమైపోతాడు చెప్పండి? సాతానుడు దిగిపోతాడు. ఎక్కడి నుంచో దిగిపోయినట్లుగా మనుషుల్లోకి ఆవరించేస్తాడు. మన మీదకి దిగాల్సింది దేవుని ఆత్మనండి.
హల్లెలూయా. నీ మీదకి దిగాల్సింది ఏంటిది? దేవుని ఆత్మ. కానీ ఈరోజు మన మీదకి ఏం దిగుతున్నాయి? కోపం దిగిపోతున్న పైనుంచి కింద వరకు, శాపం, గొడవలు. అరే కొంతమంది మనుషులు మొహాలు చూస్తుంటే సమాధానమే కనిపించట్లా. హల్లెలూయా. సమాధానమే కనిపించట్లా, ఆనందమే కనిపించట్లా, సంతోషం కనిపించట్లా. నిజముగా నేను మాట్లాడుతున్నాను, నీ ఇల్లు ఒక యెరూషలేము ఇల్లుగా నీ కుటుంబం మార్చబడును గాక, సమృద్ధికరమైన ఇల్లుగా మార్చబడును గాక. హల్లెలూయా. ఏది లేనట్టుగా మనం జీవించడానికి వీలు లేదు. యేసయ్య ఎప్పుడైతే మనకున్నాడో మనకి ఇంట్లో కరువు అనేది రానివాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుని దృష్టికి విధేయతగా మనం జీవిస్తున్నప్పుడు ఎలా మనల్ని పైకి లేపాలో, ఏ విధంగా మనల్ని దీవించాలో సమస్తాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు నా కుటుంబం శాపంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఇది ఎంత సంపాదించినా ఒక పక్క నుంచి నష్టంలోకి వెళ్ళిపోతున్నాం, కష్టంలోకి వెళ్ళిపోతున్నాం, ఒక అభివృద్ధిని చూడలేనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామంటే నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు. దేవుని దృష్టి మన మీద నుంచి తప్పిపోయి ఒక పాపం శాపం ఏలుబడి చేస్తూ ఉంటే, ఒక దిక్కు నుంచి నష్టం వస్తున్నప్పుడు, ఒక దిక్కు నుంచి బాధలు కలుగుతున్నప్పుడు, ఒక దిక్కు నుంచి వేదన కలుగుతున్నప్పుడు, ఇదిగో శత్రువు దాడి చేస్తున్నప్పుడు, శ్రమల పాలైపోతున్నప్పుడు, ఇంట్లో ఉండాల్సినటువంటి వారు హాస్పిటల్ పాలైపోతున్నప్పుడు, చెట్టుకొకరు పుట్టకొకరు మారిపోతున్నటువంటి సందర్భాలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? లేఖనములు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం మనం చూస్తాం కదా. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారు. మన జీవితంలో కూడా, మన కుటుంబ పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో హీన దశకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనలో కలిగి ఉండవచ్చు. ప్రియ సంగమా, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో హీన దశలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో హీన దశకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎక్కడో మన శత్రువుకు అవకాశం ఇచ్చాము. ఆ శత్రువైన సాతాను వలన, ఆ బలహీనత వలన మన జీవితంలో వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులలో లోకానుసారంగా పడి చెడి ఉన్నటువంటి పరిస్థితుల్లో మిక్కిలి హీన దశలోకి వెళ్ళిపోతున్నటువంటి తరుణాలలో వారు ఏం చేశారో తెలుసా? ఆ మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద చేయి కంటే పై చేయిగా మారిపోయింది. ఇక వీరికి ఆధారం లేదు, ఆశ్రయం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. వారి శక్తిని, వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని మీద ఆధారపడ్డారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించారు. అందువలన యెహోవా దృష్టికి వీరు మిక్కిలి దోషులైపోయారు. దేవుని దృష్టికి దోషులుగా మారిపోయారు. ప్రియ సంఘం, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో ఎన్ని కష్టంలో నీవున్నా, ఎన్ని బాధలలో నీవున్నా, ఎంత అప్పుల్లో నీవున్నా, నీ కుటుంబం చిందరవిందరగా అయిపోతున్నా, ఇదిగో ఒకరికి పొత్తులేని పరిస్థితులు వస్తున్నా, ఆర్థికంగా నువ్వు చితికిపోతున్నా, ఆరోగ్యపరంగా నష్టపోతూ ఉన్నా, ఆ బలహీనమైనటువంటి దశలో, హీన దశలోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఇశ్రాయేలీయులు చేసినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన పరిస్థితులన్నిటిని ఏం చేస్తుంది చెప్పండి? మార్చివేస్తుంది. చూడండి, 7వ వచనంలో మనం చూస్తే, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎన్ని కష్టాలు గుండా వెళుతున్నా, ఎంత హీన దశకు వెళ్ళిపోతున్నా, ఆ సమయంలో ఇశ్రాయేలు జీవితంలో ఒక బలహీనమైన పరిస్థితి సంభవించినప్పుడు, వారు దేవునికి మొరపెట్టినప్పుడు, యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, యెహోవాకు మనవి చేసినప్పుడు వారి జీవితంలోకి దేవుడు ప్రవక్తను పంపాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో నీవు బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీ దగ్గరకు దేవుడు అభిషేకించిన తన సేవకుడిని పంపిస్తాడు. హల్లెలూయా. ఇక ప్రవక్త వచ్చాడు అంటే దేవుడు వచ్చినట్లే. సేవకుడు నీ కుటుంబంలో అడుగు పెడితే దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి నీ ఇంటిలోకి వచ్చినట్లే. హల్లెలూయా. అప్పటి వరకు నా చీకటి, అసమాధానం, రోగం, శాపం అన్నిటినీ దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు.
చూడండి, ప్రవక్తనొకని పంపెను, అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తీయుల చేతిలో మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, గాని మీరు నా మాట వినకపోతిరి. ఎవరి మాట? ప్రవక్త మాట వింటలేదు. ఈ రోజున సంఘము దైవజనుడి మాట వింటలేదు. ఈ రోజున కుటుంబములో ఉన్న యజమానుడి మాట వింటలేదు. ఈ రోజున మాట వినక దేవుని దృష్టికి దోషులుగా మారిపోతున్నారు. ప్రవక్తను దేవుడు పంపించాడు వారి జీవితాల్ని బాగు చేయటానికి, వారి జీవితాల్ని ఆదరించటానికి. దేవుడు ఒక ప్రవక్తను పంపించిన ఆ ప్రవక్త మాట వినకపోవటం వలన అనేకమైన శ్రమలలో, కష్టాల్లోకి వారి జీవితము వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి సంగమా, ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే హిస్టరీని రిపీట్ చేస్తూ ఉన్నాడు. గతించిపోయినటువంటి జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు వినకపోతిరి. చదవండి అమ్మా. యెహోవా దూత 11 వచ్చిన యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యెవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యెవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, గిద్యోను అనేటువంటి వ్యక్తి. మిద్యానీయుల చేతి కనపడకుండా దాక్కుంటున్నాడు. తెలివైన వాళ్ళు ఏం చేసే పని అంటే చెప్పనా మీకు? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దాక్కుంటారు వెళ్ళాళ్ళు. హల్లెలూయా. ఏం చేస్తారు వాళ్ళు? దాక్కుంటారు. ఒక ఫైటింగ్ జరుగుతుంది అనుకో, ఎదురాడరు వెళ్ళి దాక్కునేటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీ గిద్యోను గురించి లేఖనం తెలియచేస్తుంది. ఒక మస్తకి వృక్షం కింద కూర్చున్నాడంట. ఆ యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లుగా. ఎవరికి మరుగై ఉండినట్లుగా? గిద్యానీయులకు. ఎందుకని? వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ లేనిపోయిన సమస్యలు నాకు ఎందుకు వచ్చింది? అందరూ పారిపోతే మానవుడు చెట్టు కింద దాక్కున్నాడు. హల్లెలూయా. మనలో శ్రమలో, కష్టాలు వస్తే, బాధలు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు దాక్కుంటావా? మనం దాక్కం. ఒక గొడవ జరుగుతున్నాను, అల్లరి జరుగుతున్నాను, దాక్కుంటావా? ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం జరుగుతుందో చూస్తారు వెళ్ళి. దాక్కోరు. మనకి ఎందుకు వచ్చిందిరా బాధ అని దాక్కోరు. వెళ్ళిపోయి ఏంటి అదంతా వింటావు నువ్వు, అదంతా మన నీలోకి ఎక్కేస్తుంది. ఏదో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అలా మాట్లాడరు, ఇప్పుడు నేను కూడా అలా మాట్లాడుతున్నాను, మేనిఫెస్టేషన్ అయిపోతూ ఉంటుంది. అది కాదు. గిద్యోను దాగుకున్నాడు. చేతగా కాదు, వెళ్ళలేక కాదు, ఆ మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యెవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లుగా గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవుని స్వరం వింటున్నాడండి. హల్లెలూయా. పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎన్ని కష్టాల్లో మనం ఉన్నా, ఎటువంటి సమస్యల్లో మనం ఉన్నా, మనుషుల తోడు నీకున్నా లేకపోయినా, మనుషుల సహాయము నీకున్నా లేకపోయినా, నిన్ను ఆదరించేవారు ఉన్నా లేకపోయినా, హల్లెలూయా చెప్పండి, దేవుడు తోడు కావాలి. హల్లెలూయా. భర్త తోడున్నా లేకపోయినా, భార్య తోడున్నా లేకపోయినా, బిడ్డల తోడున్నా లేకపోయినా, బంధువుల తోడున్నా లేకపోయినా, దేవుని తోడు మనకుండును గాక. ఇప్పుడు దేవుని తోడు ఇక్కడ గిద్యోనుకు వచ్చేసింది. గిద్యోనుకు స్వరం వినబడతా ఉంది. యెహోవా దూత కనపడుతుంది. అంటుంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. హల్లెలూయా. ఏమండి, దాక్కుని చేతగాక చేతులు ముడుచుకుని దుమ్మగొట్టుకునేవాడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అవుతాడు చెప్పండి ఎక్కడన్నా? ఇప్పుడు ఈ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అయితే వెళ్ళి యుద్ధం చేయాలిగా. ఇశ్రాయేలుల మీదకి వచ్చినటువంటి వారితోటి మిద్యానీయులతో యుద్ధం చేయాలిగా.
ఆ మిద్యానీయులకే కనబడకుండా చెట్టు కింద ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు. ఈ దాక్కుని ఇక్కడ ఇలాగైపోయి దొడగొట్టుకున్నటువంటి వ్యక్తి తోటి దగ్గరికి వచ్చి, పరాక్రమము కలిగిన బలాజ్యుడా. మీ క్వశ్చన్ తెలుసా? నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నీవు బలవంతుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఆర్థికంగా నష్టపోతావో, ఆర్థికంగా అన్ని జీరో లెవెల్లోకి ఉన్నటువంటి పరిస్థితులు నీవు ఉంటావో అప్పుడే నీవు బలాజ్యుడవు. దేవుని దూత తెలియజేస్తుంది, పరాక్రమము కలిగిన బలాజ్యుడా. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క జీవవాక్కు మన మధ్యలోకి దేవుడు ఆయన ఆ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ గిద్యోనుతో అంటుంది, ఓ పరాక్రమము కలిగిన బలాజ్యుడా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నేనా? ఎక్కడో స్వరం వినపడుతుంది ఏంటి? నిన్న పరాక్రమం కలిగిన బలాజ్యుడు. కింద చూడండి 13 వచ్చిన ఏమంటున్నాడు గిద్యోను? చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? మంచి ప్రశ్న అంటారా కాదంటారా? క్వశ్చన్ ఉందా లేదా? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? దేవుడు మాకు తోడై ఉంటే, నువ్వేమో దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నావు, పరాక్రమం కలిగిన బలాజ్యుడు అంటున్నావు. అయితే దేవుడు మాకు తోడై ఉంటే మాకేంటి కష్టం, మాకేంటి శ్రమ? మంచి ప్రశ్న అక్కడ వేసినాడండి. అప్పుడు చూడండి ఏం జరిగిందో అక్కడ. యెహోవా ఐగుప్తులో నుండి మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము. హల్లెలూయా. నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక పనిస్తున్నాడు. నువ్వు దాక్కున్నావు, కూర్చున్నావు, దొళ్ళగొట్టుకుంటున్నావు, నువ్వు మరుగైపోయావు. నువ్వు మరుగైపోయి ఉండటానికి వీల్లేదు గిద్యోను. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను ఆ మిద్యానీయుల చేతుల్లో నుంచి నువ్వు విడిపించని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే జీరో అయిపోతామో, మనం ఎప్పుడైతే సమస్తము కూడా అయిపోయింది అని మన జీవితాల్లో ఇదిగో కూర్చుంటామో, ఇక నా బలం అయిపోయింది ప్రభా, ఇక నా శక్తి అయిపోయింది ప్రభా, ఇక నా దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది ప్రభా, నా పని అయిపోయింది ప్రభా, నా వ్యాపారం అయిపోయింది ప్రభా, నా జీవితం అయిపోయింది ప్రభా, నన్ను ఆదరించేవారు లేరు ప్రభా, శత్రువుల చేయి నా చేయి మీద, నా శత్రువుల చేయి పైకి వెళ్ళిపోతుంది ప్రభా, ఇదిగో నా గ్రామంలో నా కుటుంబంలో వెలివేయబడిన స్థితిలో ఉన్నాను, బలహీనమైన స్థితిలో ఉన్నాను, ఎంత కష్టపడుతున్నా నా జీతము చాలినట్టుగా ఉంది, నా ఆర్థిక నిధులు కొరత అయిపోయినవి, బలహీనమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను అని ఎప్పుడైతే మనము బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉంటామో అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఏమంటాడో తెలుసా? ఇదిగో దేవుని దృష్టికి దోషులమైపోయిన తర్వాత, దేవుని దృష్టికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నటువంటి పరిస్థితులలో, శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు, రోగము చేతికి అప్పగించబడినప్పుడు, బాధలలో మనం ఉన్నప్పుడు, కష్టాల గుండా మనం ముందుకు వెళుతున్నప్పుడు, నాకు ఇక ఆశ లేదు, నిరాశలో బ్రతుకుతున్నాను ప్రభా, నీవే నాకు ఆధారం ప్రభా, నీవు తప్ప నాకు ఆధారం లేరు ప్రభని ఇశ్రాయేలీయులు మొరపెట్టినట్లుగా, ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయనట్లుగా నీవు ప్రార్థన చేస్తే నీ యొద్దకు నా దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆ ప్రవక్త మాట నీ వినాలి. నీ దగ్గరికి, నీ యొక్క ఆత్మీయ జీవితానికి దేవుడు ఒక వ్యక్తిని నడిపించినప్పుడు, ఆ వ్యక్తి బోధలో నీవు ఉన్నప్పుడు, ఆ వాక్య ప్రత్యక్షతలో నీవు ఉన్నప్పుడు, ఆ సంఘంలో నీవు నమ్మినప్పుడు బోధని నమ్మాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతా ఎక్కడైనా మీరు చూడండి, నమ్మకం ద్వారా కార్యాలు జరిగి తప్ప అపనమ్మకముతో కూర్చునుంటే దేవుడు ఎవరి జీవితంలో కార్యము చేయలేదు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నేను నిన్ను స్వస్థపరిచిన అన్నాడా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు కొత్తగా కొంతమంది మందిరానికి వచ్చారు, వారు దేవుని విశ్వసిస్తే ఇప్పుడున్నట్లుగా వారి పరిస్థితులు ఉండవు, ఇప్పుడున్న చీకటి వారి జీవితాల్లో ఉండదు, వారి కుటుంబాల్లో ఉన్న చీకటి వెలుగుమయంగా మార్చబడును గాక. హల్లెలూయా.
పరిస్థితులు మొత్తం కూడా మార్చగలిగినటువంటి దేవుడు. ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలిస్తున్నప్పుడు, ఆ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీవు కృంగిపోయినప్పుడు, దేవుని ఆత్మ, దేవుని యొక్క దూత అంటే యెహోవాయే వచ్చి గిద్యోనుతో అన్నాడు, పరాక్రమము కలిగినటువంటి బలాజ్యుడా. హల్లెలూయా. నువ్వు దాక్కోవటం కాదు నాయనా, నువ్వు మూలగొట్టడం కాదు నాయనా, నువ్వు రోధించటం కాదు నాయనా, నువ్వు గోధుమ దొల్లగొట్టుకుంటామండి చెప్పనా. ఆ గోధుమ చెట్టుకి గోధుమలు ఉంటాయి కదా, అటు కొట్టుకుంటున్నాడు, ఏమన్నా ఆహారం దొరికిద్దేమో, ఆ దొల్లగొట్టుకుంటే ఎవరికైనా ముద్ద పెట్టవచ్చేమో అన్నట్టుగా గోధుమలు ఏం చేస్తున్నాడు, దంచుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క దూత వచ్చి అంటుంది, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, ఇశ్రాయేలుల ప్రజలను నీవు విడిపించాలి. ఈ రోజున గ్రామంలో, దేశంలో అనేక మంది పాపంలో, శాపంలో, దేవుని యొక్క వాక్కు వెలుగు దగ్గరికి రాకుండా చీకటి కార్యాలు ఎక్కువగా జరుగుతూ పాపంలో, శాపంలో మునిగిపోతున్నటువంటి ప్రజలను నీవు నేనే రక్షించుదుముగాక. ఆ బాధ్యత మన మీద ఉంది, ఆ ప్రయాస మన మీద ఉంది. మనం మర్చిపోవటానికి వీలు లేదు. గిద్యోను నాకేం పట్టిందిలే అని దాక్కుంటున్నాడు, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. దేవుని యొక్క దూత వెళ్ళి మాట్లాడుతూ ఉంది. అప్పుడు 15వ వచనం చూడండి, మైక్. అప్పుడు 15వ వచనం, అతడు చిత్తగించుము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. అక్కడ అంతా చదువుకుంటూ వెళ్తే సమయం అయిపోతూ ఉంది. ఇప్పుడు గిద్యోనికి దేవుని యొక్క దూత, దేవుడు ప్రత్యక్షమయ్యి తనతో మాట్లాడుతున్నాడు. నీవు అక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతిలోంచి నువ్వు విడిపించాలని ఆ మాట తెలియచేస్తూ అడిగినప్పుడు, నాకు ఒక సూచన చూపించు ప్రభు అన్నప్పుడు దేవుడు ఒక సూచన చూపిస్తాడు. అదంతా చదువుతూ ఉంటే మనకి సమయం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఆ సమయంలో దేవుడు అక్కడ ఆ చేసినటువంటి బలిని, రాతిలో నుంచి దేవుడు ఒక అగ్నిని అక్కడికి పంపించి దాన్ని దహించి వేసినట్లు మనం కింద వచ్చినలా చదువుకుంటే మనం చూడవచ్చు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుంటూ ముందుకు వస్తే 33వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఆ మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఇశ్రాయేలీయుల మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. దేవుని యొక్క ఆత్మ గిద్యోనుని ఆవేశించింది, గిద్యోని మీదకి దిగింది. గిద్యోని మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. ప్రియమైన సంగమా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విడిపించబడాలి అంటే, నీ జీవితం బాగుపడాలి అంటే, పరలోక రాజ్యానికి నువ్వు చేరేటువంటి మార్గాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే, నీకు ఆధారం ఏంటో తెలుసా? అభిషేకించినటువంటి దైవజనుడు ఒకడు నీకు కావాలి. హల్లెలూయా. ఆ దైవజనుడు ఉంటే చాలు, అతని మీద దేవుని ఆత్మాభిషేకం వచ్చి ఆ దైవజనుడు నిన్ను దీవిస్తే నీవు దీవెనకరంగా మార్చబడతావు. ఆమేన్. పొద్దున ఆస్ట్రేలియా నుంచి ఒక దైవజన్ ఇక్కడ మందిరంలో కూర్చున్నా, అన్న ఫోన్ చేసి, కెన్ యూ ప్రే ఫర్ మై ఫ్యామిలీ అన్నాడు. నేను ఏదేదో ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం లేదు, దీవించడం మొదలుపెట్టే. హల్లెలూయా. ఇక దేవుని యొక్క అభిషేకంతో ఆ ఫ్యామిలీని దీవిస్తా ఉన్నాను. వాళ్ళకి కలిగిన పని సమస్తాన్ని, ఆ బ్లెస్సింగ్స్ని రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణాన్ని దేవుడు అక్కడ పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనుడు మీద ఉన్న దేవుని యొక్క ఆత్మ ఆవేశించినప్పుడు, దేవుడు దిగినప్పుడు, దేవుని ఆత్మ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆ దైవజనుని యొక్క కృప, ఆ దైవజనుని యొక్క ప్రార్థన, ఆ దైవజనుని యొక్క బ్లెస్సింగ్స్ ని మీద కనుక రిలీజ్ చేస్తే వాటిని దాటి ఎవరు కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేరు. హల్లెలూయా. ఎవరి వలన కాదు, నీ కుటుంబానికి ఒక ఏంజెల్ ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. ఆ అనాయింటింగ్ లో నువ్వు ఉన్నప్పుడు, ఆ బోధలో నీవు ఉన్నప్పుడు చెక్ చేసుకుని మీరు ఉన్నారో లేదో. ఒకవేళ ఆ భక్తిలో, ఆ బోధలో గనక నీవు ఉంటే, నీవు కూడా శత్రువుల చేతి నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. ఆ కింద మాటలు మనం చదువుకుంటా వెళ్దాం. చూడండి. ఆ యెహోవా ఆత్మ గిద్యోన్ని ఆవేశించిన, అతడు బోర ఊదినప్పుడు అబియేజేరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీలందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.
అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవుని తనను అలాగున జరిగెను. ఏదైతే సూచన అడుగుతున్నాడో భక్తుడు, ఆ సూచన అక్కడ జరుగుతూ ఉంది. తర్వాత చదువుతుంది. అంతటా ప్రొద్దున లేచి పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద పడనీయకము, మండనీయకము, ఇంకొక మారే శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవుడు తనగా ఆ రాత్రి దేవుడు అలాగు చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ఒక సూచన అడిగాడు, రాత్రిలో నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించింది. రెండవసారి ఒక సూచన అడుగుతూ ఉన్నాడు, ఆ సూచన జరిగింది. ఆ తర్వాత కింద మనం చదువుకుంటా లేఖన భాగాల్లో మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, ఒకసారి 7వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులను విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఆ గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి వారి జీవితంలో చేసినటువంటి ప్రతి పరిస్థితిని కూడా, ప్రియమైనటువంటి సంగమ, దేవుని యొక్క సేవకుడు దేవుని మాట వింటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయము, దేవుడు సేవకుడు మాట వింటున్నాడంట. హల్లెలూయా. ఎవరెవరు మాట వింటున్నారు? దేవుని సేవకుడు మాట దేవుడు వింటున్నాడు, దేవుడు మాట సేవకుడు వింటున్నాడు. ఇప్పుడు సంఘము సేవకుడు మాట వింటే, ఇప్పుడు సేవకుడు దేవుడు మాట వింటే దేవుడు సేవకుడు మాట వింటాడు. మనము దేవుని మాట వినకుండా దేవుడు మన మాట వినాలని ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. ఆ కింద లేఖన భాగాలన్నీ కూడా చదువుకుంటాము కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే, ప్రియమైన సంగమా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా విడిపిస్తున్నాడో 7వ అధ్యాయం ఒకసారి 15వ వచనం. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యము ఉన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీల దండులోకి తిరిగి వెళ్ళి లెండి, యెహోవా మిద్యానీల దండును మీ చేతికి అప్పగించున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను ఒట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారి తిట్టనును. నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి, ఇదిగో నేను వారు దండు కొట్టుకునేటకు పోవచ్చున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరు దండు పాళ్యమంతర చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును జయము అని కేకలు వేయవలని చెప్పెను. హల్లెలూయా. ఎవరెవరికంటండి జయము? చెప్పాలి. ఎవరెవరికంట జయము? యెహోవాకును గిద్యోనుకును. ఈ రోజున కొన్ని చోట్ల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మేమే జయముగా ఉండాలి. సేవకుడు ఎలా ఉండాలి చెప్పండి? సేవకుడు ఎలా ఉండాలి చెప్పండి? పాత బట్టలు వేసుకుని, మూలం పడిపోయిన పాత సైకిల్ తీసుకుని, హల్లెలూయా, చెమట కార్చుకుంటా, రొప్పుకుంటా, ప్యాంటు కింద చిరిగిపోయి, చొక్కాయి పక్కన నలిగిపోయి, హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. మనం కాదు, మనందరం మంచోళ్ళం. పరిస్థితులు చెప్తున్నా, బయట ఉన్న పరిస్థితులు. జాషువా గారు వింటున్నారు కదా? హల్లెలూయా. కుడి పక్కన కుళ్ళిపోయి, ఎడం పక్కన ఎండిపోయి, మధ్యలో మాడిపోయి, అమ్మా ఎలా ఉండాలి? అదేనా? అక్కడ లేఖనాన్ని మనం చూస్తే యెహోవాకు జయము, యెహోవాకును గిద్యోనుకును జయము అని కేకలు వేయవలని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనం లేఖనాలు మనం చూస్తూ ఉంటే ఆ కింద మాటలోకి మనం వెళ్దాం. 19వ వచనం చూడండి. ఉంచబడగానే గిద్యోనును అతనిలోనున్న 100 మందియు
దండెపాళెము కొట్టుకొనుటకు పోయి బోరులను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోర్లను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలు, కుడి చేతిలో ఊదుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ఉన్న ప్రతివాడు తన చోటన దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. హల్లెలూయా. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమైపోయారని చెప్పండి? పారిపోయిరి. ఎక్కడైనా యుద్ధం జరిగిందా? లేదు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నాం, లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటే 22వ వచనంలో ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. దండు సేరారాతు వైపునున్న పారిపోగా నఫ్తాలి గోత్రం నుండి, ఆషేరు గోత్రం, మనష్య గోత్రం అంతట్లో నుండి పిలబడిన ఇశ్రాయేలీలో కూడుకొని మిద్యానీయులను తరిమిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. మన జీవితములో మనము జయము పలుకుదుము గాక. హల్లెలూయా. యెహోవాకు జయము, సేవకునికి జయము. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, సేవకుడు దేవుడు క్షేమంగా, ఆ సేవకుడిని దేవుడిని మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గిద్యోను అంటా ఉన్నాడు, యెహోవాకు గిద్యోనుకు జయము. ఆమేన్. మా సేవకుడు దీవించబడును గాక అని మీరని ప్రార్థన చేస్తూ ఉంటే సంఘము ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ఆ దైవజనుల నుంచి ఆ బ్లెస్సింగ్స్ మీ మీదకి వస్తాయి. అక్కడ ఏం యుద్ధం చేయలే. ఆ కత్తి ఇటువైపు ఉన్నటువంటి కత్తి వారి వైపు తిరిగింది. ఎప్పుడైతే దివిటీలను, ఆ యొక్క కొండలను పగలగొట్టి దివిటీలను చేతితో పట్టుకుని ఆ యుద్ధ భూమిలో నిలబడ్డారో అక్కడ ఉన్నటువంటి గిద్యానీయులు అందరూ కూడా పారిపోయారు. శత్రువు పారిపోయాడు. ఎన్నాళ్ళు కష్టపెట్టినటువంటి వారు, ఎన్నాళ్ళు బలహీనతలో పెట్టినటువంటి వారు, ఎన్నాళ్ళు అనుభవించిన శ్రమలు, హీన దశకు మార్చినటువంటి వారు, వారి జీవితాలని కష్టాలు పాలు చేసిన వారు, నష్టాలు పాలు చేసినటువంటి వారు, ఎప్పుడైతే కష్టకాలములో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొర్రపెట్టారో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రార్థన వినటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దీన దశలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో ఇశ్రాయేలుల ప్రజలను విడిపించినటువంటి ఆ యెహోవా వైపు, ఆ దేవుని వైపు తిరిగి, ప్రభువా నన్ను విడిపించు ప్రభువా, ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నాను ప్రభువా, నేను ఈ బాధల్లో ఉన్నాను ప్రభువా, నన్ను విడిపించగలిగిన దేవుడవు నీవే, నీవు తప్ప నాకు ఆధారము లేదు. హీన దశలోకి మారిపోయారు ప్రియమైనటువంటి సంగమా. అప్పుడు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. యెహోవాకు గిద్యోనుకు జయము కలుగునుగాక. వారు ప్రకటించారు, కేకలు వేశారు. శత్రువులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టి పారిపోయారండి. ఆమేన్. ఇన్నాళ్ళు నీవు అనుభవిస్తున్న పేదరికం యేసు నామములో పారిపోవును గాక. ఎన్నాళ్ళు ఆర్థికంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఒత్తిడులు యేసు నామములో పారిపోవును గాక. డబ్బు సంపాదిద్దామని దాని వెనకాల మనం వరకూడదు. అది మన దగ్గర గురికెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా చెప్పండి. నువ్వు దాని వెనకాల పరిగెత్తేవనుకో, అమ్మో వచ్చేస్తున్నారు బాబు, అది వెళ్ళిపోద్ది. ఈరోజు ఎంతమంది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్నారు చెప్పండి? సమృద్ధి ఉందా? ఎప్పుడు ఎత్తుక్కోవటమేనా? ఏ పేపర్ కింద 100 రూపాయలు ఉంటాయోనని నువ్వు సెల్ఫ్లన్నీ ఎతికితే ఎక్కడ దొరికిద్దమ్మా? నువ్వు పెట్టకుండా 100 రూపాయలు. ఊహల్లో బతుకుతున్నావు. రియాలిటీలోకి వచ్చుదుముగాక. హల్లెలూయా. మనల్ని వెంబడిస్తున్నటువంటి రోగం, ఆ బాధ, ఆ శ్రమలు యేసు నామములో పారిపోవును గాక. దేవుని కృప మనకు తోడై ఉంది. మీకు విషయం చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు విడిపించబడడానికి గల కారణం ఎవరు చెప్పండి? ఒకటి ప్రవక్త, రెండోది దేవుడు గిద్యోనుని అభిషేకించి పంపించాడు. ఇప్పుడు నీ కుటుంబము ఆ విజయములోకి వెళ్ళాలి అంటే, అపజయములో నుంచి విజయములోకి వెళ్ళాలి అంటే సంఘ సేవకుడి ప్రార్థన ఎంతో అవసరం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేనండి. ఓకే, నష్టపోయావా? హీన దశలోకి వెళ్ళిపోయావా? మేకలు చచ్చిపోయి